సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ ఎలక్షన్లలో భాగంగా వంగ జయప్రద అను నేను 4వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నాను. 4వ వార్డు ప్రజలు నన్ను భారీ మెజార్టీతో గెలిపించండి. గెలిచిన వెంటనే 4వ వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తాను. మీ తల్లిగా, మీ చెల్లిగా, మీ అక్కగా నేను ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా నేను ముందుంటాను. 4వ వార్డులో డ్రైనేజ్ కానీ, సిసి రోడ్డు కానీ వర్షాకాలంలో వర్షాలు పడితే ఎంఆర్ఓ ఆఫీస్ నుండి వార్డు మొత్తం జలమయమైపోతుందని దీనికి పర్మనెంట్ సొల్యూషన్ చేస్తాను. నేను గెలిచిన వెంటనే 4వ వార్డుకు అత్యధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని 4వ వార్డు ప్రజలకు నేను మాటిస్తున్నాను. 4వ వార్డు ప్రజలందరికీ పేరు పేరున నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నన్ను భారీ మెజార్టీతో గెలిపించండి అని అభ్యర్థి మాటలను తెలియజేశారు. దళిత బంధుకు పెట్టినాము. దళిత బంధు పెడితే బీఆర్ఎస్ నాయకులు థర్డ్ వార్డు ఆయనకి ఇచ్చిర్రు. మాకు ఇయ్యలే, మా వార్డుకి ఇయ్యలే, ఎక్కడికి ఇయ్యలే. మాకు ఇంద్రమ్మ ఇల్లు పెట్టినాం. ఇంద్రమ్మ ఇల్లు కూడా ఫోటో తీసుకుపోయారు. మాకు ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇయ్యలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న సన్న బియ్యం ఇస్తుండు, ఇంద్రమ్మ ఇల్లు ఇస్తుండు. జయక్క గారిని కాంగ్రెస్ తరఫున గెలిపించుకొని మా మహిళల తరఫున మాకు ఏదైనా న్యాయం చేయగలుగుతారన్న నమ్మకంతో జయక్క గారికి మా మద్దతు ఇస్తున్నాము. మా తరఫున ఆమెను నిలబెట్టుకున్నాం. మాకు ఏదైనా సమస్య ఉన్నా, ఏదైనా ఉన్నా మాకు తీర్చగలుగుతుంది అనే నమ్మకం మాకు ఉన్నది. ఫ్రీ బస్సు పెట్టిండు రేవంత్ అన్న. మాకు కావాల్సిన ఆడబిడ్డలకు బతుకమ్మ కానుకగా చీరలు ఇప్పించిండు. ప్రతి ఒక్క దానికి మాకు ఆడపిల్లలకు సహాయం చేస్తుండు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఫోర్త్ వార్డు మహిళలకు అందరికి, ఫోర్త్ వార్డు జయక తరపున అందరికి, పెద్దలందరికీ నమస్కారం. మన సమస్యలు ఏందో అందరికీ తెలుసు, కానీ మనం చెప్పుకోలేకపోతున్నాం. కొన్ని బయటకు ఇస్తున్నాం, కొన్ని లోపల దాచుకుంటున్నాం. ఆ దాచుకోని వ్యక్తులు కూడా బయటకు వచ్చి జయకకి ఒక మహిళ బాధలు అన్ని ఒక మహిళగా ఆమె తీర్చగలుగుతుందని మనం మహిళగా గెలిపిద్దాము. ఒక ఫోర్త్ వార్డుకి అవకాశం ఇచ్చి మనం అభివృద్ధి చేసుకుందామని అందరిని కోరుకుంటున్నాం. మేము అందరం కలిసి జయకకి మాట ఇవ్వాలి. మనం ఇప్పుడే మాట ఇస్తే ఆమెకు కొంచెం ధైర్యం ఉంటది. అందరం కలిసి జయక్కని గెలిపిద్దాం. ఫోర్త్ వార్డు అందరం కలిసి మద్దతు ఇస్తున్నాం. వంగ జయ గారికి చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. బిఆర్ఎస్ నాయకులు నాతో పాటు నన్ను అభిమానించి నన్ను ఆదరించడానికి వచ్చిన నా అక్క చెల్లెళ్ళ ఇళ్లకి పోయి అరుగుల మీద కూర్చొని మీరు ఎట్లా ఆమెతో ప్రచారానికి వెళ్తారు అని వాళ్ళని బెదిరిస్తున్నాడు. ఇంతకు ముందు 5 ఏళ్ళ నుండి కూడా అదే చేసిండు. ఇప్పుడు కూడా మళ్ళీ రాజ్యం మేలడానికి తోటి మహిళలు అని చూడకుండా మీరు ఎట్లా వెళ్తున్నారు అని వాళ్ళ ఇళ్లకి పోయి బలవంతంగా రావాలని వాళ్ళని హెచ్చరిస్తుండు. నేను ఒక అభ్యర్థిని, కాంగ్రెస్ అభ్యర్థిని అయ్యుండి మా పథకాల గురించి నేను చెప్పుకుంటే వాళ్ళతో తిరిగే మహిళలని నా మీదకి ఉసగొల్పుతున్నాడు. ఉసగొల్పి నువ్వు పథకాలు ఎట్లా చెప్తావు అని నన్నే నిలదీసిన నాయకులు రేపు 4వ వార్డు ప్రజలకి న్యాయం చేస్తారా? దయచేసి ఒకటే హెచ్చరిస్తున్నాను, నా జోలికి వస్తే మాత్రం నేను ఊరుకునేదాన్ని కాదు. నేను ఒక ఆడపులిని శివంగిలాగా శిగమెత్తి ఈ 4th వార్డును ఉరికిస్తాను బిడ్డ, జాగ్రత్త. నా పేరు వంగ జయప్రద. చేర్యాల 4వ వార్డు నుండి మున్సిపాలిటీ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ నుండి. 4వ వార్డే నేను ఎందుకు ఎంచుకున్నానంటే ఇది అతిపెద్ద వార్డు. ఈ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. ప్రతి సమస్యకి నేను సమాధానం ఇవ్వగలను అనే నమ్మకంతో మీ ముందుకు వస్తున్నాను. ఈ 4వ వార్డు ప్రజలు నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నేను వాళ్ళందరికీ శిరస్సు వంచి కోరుకుంటున్నాను. 4వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థికి ఒకటే హెచ్చరిస్తున్నా, ప్రతి గడప దొక్కిన, ప్రతి తల్లి కడుపులో నా తల పెట్టిన, వాళ్ళ సమస్యలను తెలుసుకున్నా. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క బాధ ఉంది. ఆ బాధకి కారణం ఎవరు అని నేను ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులను నిలదీస్తున్నాను. ఎక్కడ చూసిన డ్రైనేజీల ప్రాబ్లం, అక్రమ కట్టడాలు, ప్లాట్లలో ఇల్లు కట్టక ముందే సెట్ బ్యాకులు జరగడాలు, డ్రైనేజీలు తీసుకురావడాలు, మధ్యలో వదలడాలు. ఒకటే నా గురించి నేను ఇప్పటి వరకు, ఈ రోజు వరకు కూడా నేను బీఆర్ఎస్ అభ్యర్థి పేరు నేను ఎక్కడ తీయలేదు. కానీ అనవసరంగా నా గురించి ప్రచారం చేస్తున్నాడు. ఆమెకి భర్త లేడు, రేపు వస్తే ఏ సమస్య ఆమె తీర్చగలుగుతుంది అని. ఒకటే చెప్తున్నా, బీఆర్ఎస్ నాయకుడా నోరు అదుపులో పెట్టుకో. నీకు కూడా అమ్మ ఉన్నది, నీకు కూడా నాన్న లేడు. నువ్వు ఇప్పుడు ఏ పేరు చెప్పుకొని వస్తున్నావు? రేపు నీ భార్య నిలబడ్డది, నీ భార్య దగ్గరికి ఈ మహిళలందరూ వస్తారా సమస్యకి? నువ్వే కదా ముందుండేది. ఇప్పుడు 5 ఏళ్ళు ఉండి ఇక్కడ ఏం చేసినావు? దళిత బంధు ఎవరికి ఇప్పించినావు? దళితులు లేరా 4వ వార్డులో? దళిత బంధు ఇప్పించింది 3వ వార్డు అభ్యర్థికి దళిత బంధు ఇప్పించినావు. దళితులు 4వ వార్డులో కనిపిస్తలేరా?
ప్రతి సమస్యని కొట్లాడతాను. 4వ వార్డు ప్రజలకి ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఇదే 4వ వార్డులో నన్ను మంచి మెజార్టీతో గెలిపిస్తే ఇదే 4వ వార్డులో ఆఫీస్ ఓపెన్ చేసి ప్రతి సమస్యని నేను పరిష్కరిస్తానని 4వ వార్డు ప్రజలకి హామీ ఇస్తున్నాను. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్!